It is a review of Dacoit. 2 hours 35 minutes రన్ టైమ్తో ప్రజెంట్ ఇప్పుడు థియేటర్స్లో తెలుగులో రిలీజ్ అయింది. మరి ఇంక ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, ఈ వీకెండ్కి ఈ మూవీ చూడొచ్చా లేదా, ఈ విషయాలను తెలుసుకోవాలంటే వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే ఈ మూవీ అయితే పర్లేదు, డీసెంట్గా అయితే ఉంది. మరీ ఓవర్గా తోపు తురుమని చెప్పలేను కానీ అక్కడక్కడ కొన్ని సీన్స్తో మూవీ అయితే బాగానే ఎంటర్టైన్ చేస్తూ మూవీ అయితే చాలా ప్లెయిన్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన అడవి శేష్ గారి మూవీస్ అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ట్విస్టులతో ఎక్స్పెక్ట్ చేస్తూ మూవీని అయితే చూస్తాం. కానీ ఈ సినిమాలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నంత ఏం ఉండదు, కానీ మూవీ అయితే చాలా చోట్ల చాలా ఫ్లాట్గా వెళ్తుంది. కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి. ఓవరాల్గా ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, మన హీరో హీరోయిన్ అయితే లవ్ చేసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఎలా విడిపోయారు, ఆ తర్వాత వీళ్ళిద్దరికి ఏమైంది అనేది తెలియాలంటే ఇంక ఈ మూవీ చూడాల్సిందే. హీరో హీరోయిన్ యాక్టింగ్ అయితే అదిరిపోయింది. వీళ్ళిద్దరూ చాలా డీసెంట్గా చేశారు, ఎక్కడ బోర్ కొట్టించలేదు. హీరోయిన్ యాక్టింగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ని బాగా కనెక్ట్ చేస్తుంది. అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్స్ అయితే చాలా ఆర్టిఫిషియల్గా ఉన్నట్టు అనిపించింది. లాస్ట్లో క్లైమాక్స్ కూడా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఒక ఎంగేజింగ్ స్క్రిప్ట్తో మూవీ అనేది ఇంట్రెస్టింగ్గా అనిపించాలి. కొన్ని చోట్ల అది కొంచెం కష్టంగా అనిపించింది. నెక్స్ట్ ద లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ రివ్యూని కూడా చేస్తాం. దాన్ని కూడా మీరు చూసి మన ఛానల్ అయితే బూస్ట్ చేయండి. ఈ సినిమా చూసేప్పుడు నాకేమనిపించింది అనేది చెప్తున్నాను. ఈ సినిమా మీలో ఎవరైనా ముందే చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.